హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రెషు టాక్స్ అండ్ బ్లాగ్స్ 217. మీకు ఈరోజు అచ్చమైన నెల్లూరు చేపల పులుసు అనేది మీకు ఎలా చేయాలో చూపించబోతున్నాను. యాక్చువల్లీ ఇది వచ్చి ఒరిజినల్ స్టైల్ ఆఫ్ నెల్లూరు చేపల పులుసు. ఇందులో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే అస్సలు అదర్ స్పైసెస్ యాడ్ చేయము, ఇంక్లూడింగ్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా మేమైతే యాడ్ చేయము. అదే అనమాట స్పెషాలిటీ. అదేం తప్ప అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకుండా నాన్ వెజ్ చేస్తారంటే చేస్తారు. అదే మా నెల్లూరు చేపల పులుసు ఫేమస్. సో నిన్న అత్తమ్మ వచ్చేటప్పుడు మా ఊర్లో పట్టిన చెరువులో పడతారు కదా, అలా చేపలు తీసుకొచ్చారు. సో నిన్న ఊరి దగ్గరే నీట్గా క్లీన్ చేసుకొని పీసెస్గా కట్ చేసుకొని తీసుకొచ్చారు. అది డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసాను. సో నిన్న థర్స్డే కాబట్టి థర్స్డే మేము తినమని చెప్పి మేము నిన్న కుక్ చేయలేదు. సో ఈరోజు ఫ్రైడే, ఇక మార్నింగ్ లేవగానే బాబుని స్కూల్కి పంపించేసి ఇక స్టార్ట్ చేసామన్నమాట. సో ఆల్రెడీ నిన్న వాష్ చేసుకున్నప్పటికీ ఇంకొకసారి కల్లుప్పు దొరికితే కల్లుప్పు, లేకుంటే నార్మల్ సాల్ట్ అండ్ పసుపుతోటి ఇంకొకసారి 2 times నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవన్నమాట మనకి కర్రీలోకి. బుడ్డ చూడండి ఎలా చూస్తుందో. సో ఇప్పుడైతే మనము ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ చాలా మందాటి దబర అయితే తీసుకోవాలి. సో చేపల పులుసుకి అయితే సపరేట్ దబరే ఉంటుంది, అది పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఓన్లీ ఫర్ చేపల పులుసు మాత్రమే వాడుకుంటాము. అది వెడల్పుగా ఉండాలి. మందపు కింద అయితే అడుగు భాగం అయితే కొంచెం లావుగా ఉండాలి. సో మనకు కావాల్సిన పదార్థాలు అయితే ఇవే. మ్యాంగో అవసరం ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే అది కూడా మ్యాండేట్ అయితే కాదు. ఈవెన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా మేమైతే వేయమన్నమాట. మేము పుట్టి పెరిగినంత నెల్లూరే కాబట్టి సో చిన్నప్పటి నుంచి మా అమ్మ కానీ సేమ్ రెసిపీ మా అత్తమ్మ కూడా. సో ఈవెన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మేమైతే వేసుకోము. ఫస్ట్ సో మందాటి చేపల పులుసు దబర అయితే తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. నెక్స్ట్ చేపల పులుసుకి కొంచెం ఆయిల్ ఎక్కువ అవుతుంది నార్మల్ కర్రీస్ కంటే కూడాను. సో ఆయిల్ అయితే వేసుకున్నాను. ఒక 5-6 స్పూన్స్ అయితే పడుతుంది. సో నార్మల్ కర్రీస్ లాగా 1-2 స్పూన్స్ అయితే సరిపోదు, కొంచెం ఎక్కువ పడుతుంది, అందట్టు నాన్ వెజ్ కాబట్టి. సో ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్ర, ఆవాలు అండ్ కొంచెం మెంతులు అండ్ కరివేపాకు, ఆనియన్స్ వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సో ఆనియన్స్ అనేది ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా దీంట్లో అయితే మేము యాడ్ చేయమండి. మీకు ఇక్కడ ఏవైతే చూపించానో ఇంగ్రీడియంట్స్, ఆ ఇంగ్రీడియంట్స్ మాత్రమే మేము యూస్ చేస్తాము. సో ఆనియన్స్ అనేది ఫ్రై చేసుకున్న తర్వాత 2 టొమాటోస్ అనేది చిన్న పీసెస్గా కట్ చేసుకొని సో రిమైనింగ్ ఆనియన్స్ అనేది కూడా యాడ్ చేసుకోవాలి. సో ఆనియన్స్ అనేది బాగా డీప్ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ మగ్గితే సరిపోతుంది. నెక్స్ట్ టొమాటోస్ అండ్ రిమైనింగ్ ఆనియన్స్ కూడా వేసుకొని ఒక 2 minutes అనేది ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు కొంచెం మగ్గడం స్టార్ట్ అవుతుంది కదా, సో అలా తర్వాత కొంచెం 1/2 స్పూన్ అనేది ఆల్రెడీ మనం వాష్ చేసుకునేటప్పుడే పసుపు వేసుకున్నాం కాబట్టి ఇంకొంచెం పసుపు వేసుకుంటున్నాము. నెక్స్ట్ వచ్చేసరికి కారం అనేది దీనికి కొంచెం ఎక్కువ పడుతుంది, ఎందుకంటే చింతపండు పులుసులోకి తగ్గట్టు వేయాలి కదా. నార్మల్గా కర్రీస్ కంటే మనము రైస్కి 2 స్పూన్స్ అంటే ఈ చేపల పులుసుకి 5 స్పూన్స్ పడుతుంది. ఎందుకంటే ఆ చేపల పులుసులో మనం చింతపండు పులుసు వేస్తాం కాబట్టి ఆ చింతపండు పులుసును ఈ కారం కూడా ఇవి 2వే మనకు మెయిన్ ఇంగ్రీడియంట్స్. ఆ పులుపు అండ్ దట్టు ఈ కారం రెండు కూడా కరెక్ట్గా చూసుకోవాలి, అదే మెయిన్ రెసిపీ. అండ్ ఆల్సో థర్డ్ వచ్చి ఇంకొక పౌడర్ ఉంది, జస్ట్ ఆ 1 పౌడర్ మాత్రమే వేస్తాము. సో ఇదే అన్నమాట ఒరిజినల్ రెసిపీ. ఇప్పుడైతే మనం చింతపండు పులుసు వేస్తున్నాం చూసుకోండి. అది ఎక్కువ వాటరీగా అస్సలు ఉండకూడదు. చింతపండు పులుసు కూడా కరెక్ట్గా కొంచెం చిక్కగా ఉండాలన్నమాట. నార్మల్గా ఇప్పుడు పులుసు కర్రీలో చూపిస్తాం కదా మనము, అలా పులుసులా అస్సలు ఉండకూడదు. ఆ గ్రేవీ ఏవైతే ఉందో చిక్కగా ఆ ముక్కకు బాగా పట్టించాలి, అప్పుడే ఒరిజినల్ రెసిపీ అనేది తయారవుతుంది. సో చూడండి ఇక్కడ చూపించాం కదా, సో ఎక్కువ పులుసు ఎక్కువ వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకూడదు. ఆ గ్రేవీకి సరిపోయేలాగే మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. సో రెసిపీ నేమ్ వచ్చి చేపల పులుసు అన్నాం కదా అని చెప్పి ఎక్కువ వాటర్ అయితే అస్సలు యాడ్ చేయకండి. అస్సలు వాటర్ అయితే మేము అస్సలు యాడ్ చేసుకోము, గ్రేవీ లాగే ఉంటుంది అది. ఏమి ఇంగ్రీడియంట్స్ వేయట్లేదు, టేస్ట్ ఎలా ఉంటుందో అని మాత్రం అస్సలు భయపడకండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. అసలు మీరు ఒక్కసారి ఇలా ట్రై చేశారంటే ఇంకా ఎప్పుడు కూడా ఈ సింపుల్ రెసిపీస్తోనే మీరు నెల్లూరు చేపల పులుసు అనేది మనకి రెడీ అయిపోతుంది. ఇలా ఇక్కడ మీకు చూపిస్తున్న విధంగా ఆ వాటర్ కన్సిస్టెన్సీ మాత్రం మీరు చూసుకోండి. మీకు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి ఇవన్నీ వేసారంటే అస్సలు ఆ నెల్లూరు చేపల పులుసు ఫ్లేవర్ అయితే అస్సలు రానే రాదు. ఇదే ఒరిజినల్ అండ్ అథెంటిక్ నెల్లూరు చేపల పులుసు. ఇక్కడ మీరు చూపిస్తున్న విధంగా అయితే వాటర్ పోసుకున్న తర్వాత
ఒక 2-3 టైమ్స్ అలా కలుపుకొని ఇంకా మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ అనేది ఆ పులుసు బాగా ఉడకాలి. ఆ పచ్చి ఫ్లేవర్ అంతా పోయిన తర్వాత అప్పుడు మనం ముక్కలు యాడ్ చేసుకుంటాము. ఇప్పుడు మనం ఫస్ట్ ఆనియన్స్ యాడ్ చేసుకొని, టొమాటోస్ యాడ్ చేసుకొని, తర్వాత చింతపండు పులుసు యాడ్ చేసుకున్నాము. ఇంకా చేపల ముక్కలు యాడ్ చేసుకుంటాము. అండ్ 1 మోర్ పౌడర్ అని చెప్పాను కదా, అది లాస్ట్లో యాడ్ చేస్తాము. అదేంటో చెప్తాను. సో వెరీ ఈజీ, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అండ్ టేస్ట్ మాత్రం మీరు అస్సలు నమ్మలేరు. సో ఇక్కడ చూడండి ఎంత బాగా బాయిల్ అవుతుందో. అసలు స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. అసలు నాకైతే అప్పుడే నోరు ఊడిపోయిందనమాట. వేడి వేడి అన్నంలో తిన్నామంటే, ఇది నార్మల్గా వేడి అన్నంలో కంటే నెక్స్ట్ డే తింటే ఇంకా దాని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఆల్రెడీ మీకు బబుల్స్ చూడండి ఎంత బాగా వస్తుందో. సో మనకి ఇప్పుడు పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పులుసు రెడీ అయిపోయిన తర్వాత మనం పీసెస్ అనేది స్లోగా 1 by 1 అనేది అస్సలు స్లోగా పెట్టుకోవాలి. మనకి దబర ఎలా ఉంటుందో ఆ సైజులో, ఆ దబరకి ఎన్ని సరిపోతాయో చూసుకొని పెట్టుకోవాలి. నార్మల్గా పులుసు కర్రీకి పెట్టుకున్నట్టయితే మనం పెట్టుకోకూడదు. సో 1 by 1 అలా ఇంకా పక్కన జరుపుకుంటూ పెట్టుకొని ఇంకా మూత పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి ఎంత బాగా, అసలు మీకు చూపిస్తున్నాను కదా ఎంత బాగుంది. ఇది చూస్తున్న ప్రతి ఒక్కరికైతే నోరు ఊరుతుంది కదా. మీరు కూడా మస్ట్ ట్రై అండి. పౌడర్ అయితే 2 స్పూన్స్ ఆవాలు, 1 స్పూన్ మెంతులు డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ కొట్టించుకొని తెచ్చారు అత్తమ్మ ఆల్రెడీ. అందుకే నేను ఆ పౌడర్ అనేది చూపించలేదు. జనరల్గా అందరు చేసేదే కాబట్టి ఆ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి. అది చిన్న స్పూన్ కాబట్టి నేను 3 స్పూన్స్ యాడ్ చేశాను. మీరు నార్మల్గా మీ ఫ్లేవర్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. ఆ బుడ్డ చూడండి ఎలా చూస్తుందో. ఇంక వెరీ సింపుల్ అండి. ఇంక ఇది లాస్ట్ ఇంగ్రీడియంట్ కూడా మనం యాడ్ చేసేసాం కాబట్టి ఇది యాడ్ చేసిన తర్వాత దీంట్లో అసలు గెంటి పెట్టి తిప్పకూడదు. జస్ట్ అలా దబర్ని పట్టుకొని రొటేషనల్ క్లాక్ వైజ్లో తిప్పాలన్నమాట. ఫైనల్లీ మన చేపల అయితే రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ కట్టేద్దాము. మెయిన్ ఇక్కడ ఏంటంటే సాల్ట్ అండ్ కారం అండ్ చింతపండు పులుసు, ఈ 3 కూడా కరెక్ట్గా కానీ పడితే కానీ ఆ ఫ్లేవర్ అయితే రాదు. సో ఎంతో రుచికరమైన, ఎంతో టేస్టీగా ఉండే మన నెల్లూరు చేపల పులుసు తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి అయితే చాలా బాగా రెడీ అయిపోయింది. మీరు తప్పకుండా ట్రై చేయండి. కర్రీ ఎంత టేస్టీగా అయిందనేది నేను ఇప్పుడే ఆల్రెడీ టేస్ట్ చేసి చెప్తాను. అస్సలు ఇంకా ఆగలేకపోయాను అనమాట. అది చూడంగానే వెంటనే ప్లేట్ పట్టుకొని అయితే వచ్చేసాను. సో ఎంతో టేస్టీ నెల్లూరు చేపల పులుసు రెడీ అయిపోయిందో. ఇది రైస్ లేక్ మాత్రమే చాలా బాగుంటుంది. బగారా రైస్ వాటిల్లో కంటే ప్లెయిన్ రైస్ లేక్ అయితే చాలా బాగుంటుంది. సో నేనైతే ప్లెయిన్ రైస్ అయితే ఇంక ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను. ఇంకా టేస్ట్ అయితే ఎలా కుదిరిందో చెప్తాను. సో ఫస్ట్ అయితే రైస్ అయితే ప్లేట్లో పెట్టేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ కర్రీ అనేది ఎంత జాగ్రత్తగా ఈ కర్రీ అనేది మనం ప్లేట్లో వేసుకోవాలంటే మన టాలెంట్ అంతా ఇక్కడే ఉపయోగించాలన్నమాట. పక్క పీస్ కూడా టచ్ అవ్వకుండా వేసుకోవాలి. అస్సలు ఎక్కువ ఓవర్ కుక్ కూడా అవ్వకూడదు. అది పీస్ అనేది పీస్ లాగే ఉండాలన్నమాట. అండ్ పులుసులో ఒక 5 మినిట్స్ తర్వాత ముక్కలు వేస్తే సరిపోతుంది. 5 to 10 మినిట్స్ అనేది ఉడకబెట్టాలి. సో ఇప్పుడు మనం పీసెస్ వేసుకుంటున్నాను. చూడండి ఎంత టేస్టీగా ఉంది. ఒక్క పీస్ కూడా పక్కకి వెళ్ళలేదు, ఓవర్ కుక్ కూడా అవ్వలేదు. కరెక్ట్గా కుక్ అవ్వాలి. ఇప్పుడు నేను తిని మీకు టేస్ట్ ఎలా ఉందో అయితే చెప్తాను. అసలు అన్నం చూడండి ఇప్పుడు పొగలు వస్తున్నాయి. నా ఫేస్ చూసి ఎలా ఉందో అనుకోకండి. అన్నం వేడిగా ఉంది కాబట్టి అలా ఎక్స్ప్రెషన్ పెట్టానంతే. టేస్ట్ మాత్రం అస్సలు ఇంకా చెప్పక్కర్లేదు, నెక్స్ట్ లెవెల్లో ఉంది. సూపర్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్.